చాలా ముఖ్యమైన విషయం, క్రైస్తవులంతా కూడా సంతోషపడేటువంటి విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు నేను వచ్చాను. మీరు చాలామందికి తెలిసే ఉండొచ్చు. గడిచిన ఆదివారం ఆరాధన జరుగుతుంటుండగా పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు ప్రాంతంలో ఆరాధన నడుస్తుండగా చర్చిలో అక్కడికి హిందూ సంఘాలు వెళ్ళి గొడవ చేసి వాగ్వాదాలు వివాదం చేసి అధికారులను పిలిపించి తాత్కాలికంగా చర్చిని మూయించేశారు. ఇది మనకు తెలుసు. ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు, సంఘ కాపరులు, క్రైస్తవ సమూహము అక్కడ చేరి కొంతమంది పెద్దలు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారిని సంప్రదించి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాల్ని ఆయనకు తెలియచేశారు, ప్రయత్నం చేశారు. కొంతమంది నాలాంటి క్రిస్టియన్ లీడర్స్ కొంతమంది అక్కడికి పిఠాపురం నియోజకవర్గంలో ఆ సంఘం దగ్గరికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మాలాంటి కొందరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా, యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఇన్స్టా ద్వారా కావచ్చు, మేము మాట్లాడాం. ఈ ఘటన పైన, ఈ సంఘటన పైన మేము గట్టిగా మాట్లాడుతూ ప్రశ్నించాం. ప్రభుత్వాన్ని, హైందవ సంఘాలని ప్రశ్నించాం. న్యాయ అన్యాయాలని పరిశీలించి వచ్చే ఆదివారం లోపు ఆ చర్చిలో ఆరాధన జరగటానికి అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాం అని నేనైతే మాట్లాడాను. చాలామందికి ఆ వీడియో రీచ్ అయింది. 10 లక్షల మంది ఆ వీడియోని చూశారు. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి క్రిస్టియన్ లీడర్స్ యొక్క ప్రయత్నం, పాస్టర్ల ప్రయత్నం, క్రైస్తవుల ప్రార్థన, దేవుని మహాకృప, మనందరి ప్రయాస ద్వారా మొత్తానికి ఈ ఆదివారం ఆరాధన జరగటానికి అదే గొల్లప్రోల్లో అదే సంఘం ఏదైతే మూసివేయబడిందో తాత్కాలికంగా ఆరాధనలు జరిగించుకోవటానికి ఆదివారం ఉదయం, శుక్రవారం 2 రోజుల వారంలో ఆరాధనలు జరిగించుకోవటానికి అనుమతిని ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అధికారులు. నిజంగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి ఈ కార్యం జరిగింది. అలాగే క్రైస్తవ నాయకులు, ఆ స్థానికంగా ఎవరైతే కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళి ప్రయత్నాలు చేశారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.